తలలు వంచండి. మనమే ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, అద్భుతములు చేయి దేవా, మీకే స్తుతి. అబ్బా తండ్రి, మీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, మీకే మహిమ. ఆశ్చర్య కార్యములు చేయువాడా, మీకే స్తోత్రం. మాకు విజయము కలగజేయమవాడా, మీకే స్తోత్రం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుజేతునని చెప్పినటువంటి మా ప్రభువా, మీకే స్తుతి. నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పినటువంటి మా ప్రభువా, మీకే ఘనత. జీవ జలములు ఇచ్చివాడమైనటువంటి మా దేవా, మీకే స్తోత్రం. జీవ జలములు ఇచ్చివాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. జీవము గల మా దేవా, నీకే మహిమ. మహాదేవ, నీకే స్తుతి. దేవాతి దేవా, నీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. ఇజ్రాయేలుకు కాపరి, మీకే స్తోత్రం. ఇజ్రాయేల్ యొక్క వెలుగే ఉన్నటువంటి వాడా, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ ఆదరణ అయినటువంటి వాడా, మీకే స్తుతి. ఇజ్రాయేల్కు ఆశ్రయమైనటువంటి వాడా, మీకే స్తోత్రం. ఇజ్రాయేల్కు ఆధారమైనటువంటి వాడా, నీకే మహిమ. ఇజ్రాయేలును పరిపాలించు అధిపతి, మీకే స్తుతి. ఇజ్రాయేలునకు కాపరి, నీకే మహిమ. ఇజ్రాయేల్ సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రం. దయగల ఆత్మదేవ, నీకే మహిమ. దత్తపుత్ర ఆత్మ అణుదేవ, నీకే స్తోత్రం. కుమారుని ఆత్మదేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ, నీకే మహిమ. సర్వోన్నతుడి శక్తి అయినటువంటి ఆత్మదేవ, మీకే స్తోత్రం. నిత్యుడొక ఆత్మదేవ, మీకే స్తుతి. ప్రభువు యెహోవా యొక్క ఆత్మదేవ, నీకే మహిమ. ప్రభు యొక్క ఆత్మదేవ, మీకే స్తుతి. జ్ఞాన వివేకము గల ఆత్మదేవ, మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా మా పాపముల చేతను, మా అపరాధముల చేతను మేము చచ్చిన వారమే ఈ లోకమందు పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి మేము అనుభవించవలసిన ఆ శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగో నాయన తండ్రి, ఇదిగో నేను సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నేను ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాను నాయన. నిజమే తండ్రి, యెషయా గ్రంథం 38:17 మీరు సెలవిచ్చినట్లు నీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నీ పారవేసిత్వని సెలవిచ్చావయ్యా. నయ్యా, ఇగో తండ్రి, మా పాపలన్నీ మన్నించమని తండ్రి, మా దోషము పోవునట్లు మమ్మల్ని బాగుగా కడుగుము నాయన. మా పాపమును పోవునట్లు నాయన మమ్మల్ని పవిత్రపరచమని తండ్రి, ఈ శోభతో మా పాపలను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఇదిగోనైనా ఇక సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి, నాయన ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ, నాయన ఏ ఇబ్బందుల కొద్దీ తండ్రి నాయన ఉన్నారో తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు నాయన, అందరి హృదయాలని ఎరిగిన దేవుడు అయ్యా. ఒక్క మారు నాయన మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఏ బిడ్డ అయితే శోధనలోను, బాధల్లోను, వేదనలోను, సమస్యల్లోనూ ఉండి తండ్రి నాయన మీ వైపే తండ్రి, నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును, కొండల తట్టు నుంచి నాకు సహాయం వచ్చునా, యెహోవా యొద్దనుండే కదా నాకు సహాయం వచ్చునని తండ్రి మీ వైపు చేతులు చాపుచు తండ్రి మీ ఎదుట మోకాళ్ళూని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. ఎందరో బిడ్డలు నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలనే కానీ, గర్వంలో నుండి ఉన్నటువంటి బిడ్డలనే కానీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా నాయన వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. అప్పుల బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా నాయన ఆ అప్పుల సమస్యల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలని విడిపించమని తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇగో తండ్రి, అనేక రకాలైన శాపాలలో ఉన్నారయ్యా. అనేక రకాలైన అంధకార సంబంధం అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. సాతాను తంత్రాల్లో ఉన్నటువంటి బిడ్డలని విడిపించండి అయ్యా. బాధల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ధనాశలోనే కానీ, అంధకార హృదయాలలో నాయన మగ్గిపోతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని విడిపించమని అడుగుచున్నాం నాయన. విగ్రహారాధనలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, వ్యభిచార సంబంధమైన బంధకాలలో ఉన్నటువంటి
బిడ్డలనే కానీ ఆయన అనేక మంది ఈ జైలులో మగ్గిపోతున్నటువంటి బిడ్డలనే కానీ విడుదల దాయిచ్చండి. ఆయన అక్రమ సంబంధాలలోనూ శరీర ఆశల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. మద్యపానము, ధూమపానము, అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లు ఉన్నటువంటి బిడ్డలను కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలను విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. ఇగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇగో నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా క్రీస్తు ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి సుఖప్రసవం దాయిచ్చేయండి అయ్యా. అయ్యా మీ దయరకలు చన్న భద్రపరచమని అడుగుచున్నాం నాయన. అనాథులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క అవసరతలు తీర్చండి అయ్యా. అయా వృద్ధులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వృద్ధాప్యం వల్ల వచ్చినటువంటి ప్రతి కీళ్ళ నొప్పులే కానీ, ప్రతి అనారోగ్య సమస్యలనే ఉండే కానీ తండ్రి మరి ముఖ్యంగా వారి నిత్య జీవము కొరకు తండ్రి ఆయన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి వివేకము, జ్ఞానము, బుద్ధి, విశ్వాసముందు అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా నాయన, ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీ దయరకల చాటున భద్రపరచండి. ప్రతి కుటుంబంలోని ఉదయ సాయంకాల ప్రార్థనలు చేయనట్లు తండ్రి నాయన అట్టి ధన్యతనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి దయచేయండి ఆయన. అయ్యా ఇగో తండ్రి ప్రతి ఏ కుటుంబంలోనైతే తండ్రి ఒక రక్షణకు వచ్చి ఇంకొక రక్షణకు రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయో అటువంటి కుటుంబాలను కూడా ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దాయిచ్చండి ఆయన. తండ్రి మేమందరము ఉదయ సాయంకాలంలో మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు అట్టి కృప, అట్టి ధన్యత మాకు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా భార్య భర్తలు ఏ కుటుంబంలో అయితే విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి కుటుంబాలలో తండ్రి మీ పరిశుద్ధాత్మ అభిషేకము కుమ్మరించండి. కుటుంబాలలో ఐక్యత దయచండి, కుటుంబాలలో సమాధానం దయచండి. దుష్టుడు ముట్టకుండానట్లు నాయన మీ కంచుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇంకొన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఐక్యత దయచండి, సమాధానం దయచండి. ఇక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజను తండ్రి మీ దయరకల చాటును జ్ఞాపకం చేసుకోమని, మీ దయరకల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన అధికారులనే కానీ తండ్రి నాయన దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలే కానీ, ప్రభుత్వ ఉద్యోగులనే కానీ, నాయన ప్రైవేట్ ఉద్యోగులనే కానీ, కూలీలనే కానీ, రైతులనే కానీ, ప్రతి వృత్తి ఉద్యోగస్తులనే కానీ, స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, వృత్తి పని చేస్తున్నటువంటి వారినే కానీ, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ, నాయన ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటున్నటువంటి వారినే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా మీ దయరక్కల చాటున భద్రపరచమని తండ్రి, మీ కృపా కాపుదలు దయచేయమని, వారి పని పట్లలో మీరు తోడై ఉండమని తండ్రి, మీ దక్షిణాస్తం నాయన వారికి తోడుగా ఉంచి వారిని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి ఆయన. నాయన నిత్య జీవం కొరకు తండ్రి బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల తండ్రి, ఓర్పు, సహనము మాకందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వండి అయినా, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాలు దయచేయండి అయినా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి నాయన మీ సన్నిధిలో మేమందరము తండ్రి ఇక నా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ఆయన. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి గర్వమే కానీ, కోపమే కానీ, ధన ఆశే కానీ, అసూయే కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రియత్వమే కానీ, సోమర్తనమే కానీ మరి ఏది కూడా మమ్మల్ని ముట్టుకున్నట్లు సహాయం చేయండి అయినా. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి పనిపాట్లలో మీరు తోడయండి నాయన. వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు నాయన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వారి పనిపాట్లలో మీరు తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దేవదూతల కంచుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా పుట్టినరోజులు, పెళ్ళిరోజు జరుపుకునే బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించమని, ఆశీర్వదించమని, నూతన దయా కిరీటం మీరు దయచేసిన విధానం బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి విద్యార్థులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, యవ్వన బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా యవ్వన బిడ్డలందరికీ తండ్రి మీ కంచె కాపుదల ఉంచండి నాయన. యవ్వన బిడ్డలు తొట్టిల్లకుండినట్లయినా వాక్యం ద్వారా తన హృదయాన్ని స్థిరపరచుకోవడానికి అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి
విద్యార్థులను తండ్రి నాయన పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఇగో తండ్రి నాయన మరి ముఖ్యంగా తండ్రి వాళ్ళు నాయన సంవత్సర ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు నాయన వారు ఏవైతే చదువు ఉన్నారో నాయన, ఏదైతే కష్టపడి ఉన్నారో నాయన, కష్టానికి ఫలితముగా తండ్రి ఇదిగో నాయన వారికి నాయన చక్కని ఆరోగ్యం ఇచ్చి చక్కని జ్ఞాపక శక్తిని ఇచ్చి బిడ్డలను అట్టి మీ కృపలో వారిని భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా తండ్రి నాయన బుద్ధిగల కన్యకలు వెళ్ళే నాయన మీ సన్నిధిలో మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము తండ్రి ఇక నేను పరలోక కణాన ప్రయాణంలో మేము వెలుచుండగా తండ్రి అలనాడు నీ బిడ్డలని ఏ విధంగా అయితే తోడుకొని పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఏ విధంగా అయితే తోడుకొని వెళ్ళావో అట్టి రీతిగా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేము నాయన మీ సన్నిధికి వచ్చేలాగా నాయన అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారిని కానీ, దొంగలు త్రాగుబోతులనే కానీ తండ్రి, వ్యసనపరులే కానీ నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇక సాతాను కట్టిన కట్టల నుంచి విప్పమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలోనైనా ఇక తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచమని, ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని, జైల్లో ఉన్నటువంటి ఖైదీలని ఇక తండ్రి నాయన వారికి అందరికీ తండ్రి వారి మారు మనసు కొరకు, వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలు కానీ, శరీరాశలో పడిపోయినటువంటి బిడ్డలు కానీ, ఎందరో పాపపులో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. బాప్తీసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా తండ్రి బాప్తీసం త్వరగా తీసుకొని తండ్రి మీ సన్నిధికి చేరినట్లు మేమందరము ప్రేమ, విశ్వాసము, ఆశా, నిగ్రహం, మంచితనము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము అనేటి సమాధానము, సంతోషం అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధంగా మమ్మల్ని ఉంచమని తండ్రి, మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని తండ్రి, మా హృదయంలో చేదని వేరేదని మొలిచి ఉంటే పెరికివేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా అవరగడ్డ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని, ప్రార్థన విడుచున్నటువంటి ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇదిగోనైనా మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం మీ సన్నిధికి వచ్చేలాగున అట్టి సిద్ధపాటున, అట్టి కృప, అట్టి ధన్యత మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.